Guys, welcome to my video and my channel. టుడే మాత్రం మనం ఫస్ట్ టైం ఎవర్ మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాం. ఇది నేను ముందు ఒకసారి ట్రై చేశాను, చూసుకోండి. నాకు సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళకి రిడీమ్ కోడ్లు వస్తాయి, చూసుకోండి. నేను చెప్తున్నాను ఎందుకంటే కమెంట్ ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. నేను కొంచెం ఇది వీడియో చాలా నాళ్ళ తర్వాత దింపుతున్నాను, ఎందుకంటే నాకు ఫోకస్ ఆన్ స్టడీ కదా. ఓకే, మనం డైరెక్ట్ గేమ్లో కలుద్దాం. లోడ్ ఎక్కువసేపు పడుతుంది కదా, కొంచెం మనం స్కిప్ చేసాం. ఇదేంటిది, ఇది ఎవరు కొట్టారు? నాకు దిగిన వెంటనే నా షాట్లో బా పైకి వెళ్ళిపోలే. అర్జెంటుగా పైకి వెళ్ళిపోవాలి మనం. ఓహో, అయిపోయింది పని. అయినా ఆగండి. ఓకే, మళ్ళీ స్పాన్ అయ్యాం. మనం అంత వెపన్స్ మా దగ్గర ఉన్నాయి కదా, అవి మనం రిటర్న్ తెచ్చుకోవాలి, కాబట్టి నేను అక్కడికి వెళ్తాను. ఇది నా అండర్ గ్రౌండ్ వేళ. నేను చాలా డేస్ ఆడాను, చాలా డేస్ ఆడాను నేను, కానీ వీడియోస్ దింపడానికి నాకు ఇంట్రెస్ట్ పుట్టుకుంటుంది, ఎందుకంటే నన్ను ఎవరు సపోర్ట్ చెయ్యట్లేదు. ఓకే, మనం వెళ్తాం ముందు ఎక్కడికంటే, ఇప్పుడు ఎక్కడైతే మన వెపన్స్ పోయాయో అక్కడికి వెళ్ళి మన వెపన్స్ మళ్ళీ మనం రిటర్న్ తెచ్చుకోవాలి. ఓకే, మీరు సపోర్ట్ చేయండి, చూసుకోండి. నేను ఎలా చేయాలో చెప్తాను. కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తారు, అక్కడ రిడీమ్ కోడ్ ఉంటుంది. మీరు ఆ రిడీమ్ కోడ్ తీసుకొని రిడీమ్ చేసుకోండి. చూసుకోండి, కామెంట్ బాక్స్లో ఉన్న వాళ్ళు థంబ్నెయిల్లో కూడా నేను పెట్టేస్తాను గివ్ అవే అని, ప్లీజ్. ఓకేనా, స్క్వాడ్ ఇవన్నీ ఏరియాలే మనకి, లేదంటే ఇక్కడ చాలా డేంజర్. నేను ఇక్కడ చాలాసార్లు మైనింగ్కి వచ్చాను, ఇది కూడా రెడ్ స్టోన్ కూడా నాకు దొరికింది ఇక్కడే. మార్నింగ్ అయిపోతుంది, అక్కడ చూడొచ్చు మనం. ఓకే, అది ఒకటి ఐటమ్స్ అన్నీ మనం ఇప్పుడు ఏరాలి. ఈ పోర్టల్ నాకు ఎక్కడ నుండి దొరికిందో నాకు తెలియట్లేదు. ఇది కాపర్ ఇవి నా దగ్గర లేవు, నా దగ్గర ఉన్నవి నెయ్యిదరు నా దగ్గర ఏరాను. అవి కూడా నేను ఎలా తెచ్చుకున్నానంటే, నాకు వేరే ఐలాండ్లో చెస్ట్లో పడి ఉంటే నేను తీసుకున్నాను. నేను చూడండి, నేను ఎక్కువ తిరుగుతాను, అలాంటిది నా ప్లేస్ వదిలి వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నా, తిరిగాను, ఇది దొరికింది. నా హెల్త్ పోతుంది, కొంచెం చూద్దాం. ఇంకెట్లేవు కదా, అలుపు ఇది వేసుకుంది. ఇది వేరే నాకేదో ఎవరో కొట్టారు నాకు యారో. స్కెలిటన్స్ ఉన్నారా ఏంటి? అవును, స్కెలిటన్స్ ఉన్నారు. ఇది ఒకటి మళ్ళీ అటాక్ ఇచ్చారు వీళ్ళు. అర్జెంట్కి వెళ్ళి దాక్కోవాలి. ఆర్మర్ వేసుకున్నాం, అది ప్యాంట్. వేరం గెలాలి బా లేటీలు. అది దగ్గర క్రాస్, అమ్మా యారో మీద యారో. కొంచెం మూలకెళ్ళి దాక్కుందాం. నా దగ్గర క్రాస్ బర్ ఉంది కదా, బో కూడా ఉంది, నేను కొట్టచ్చు వాళ్ళని. సాగదీసి వెళ్తాం. ఏం లాక్ టపాక్ సాగదీసాం. ఏం లాక్. అరే ఏది లోడ్ ఏం, అమ్మో ఇది కూడా సేమ్ మనలా చేస్తుంది. బ్యాక్కి వెళ్ళి సడన్గా యారో ఫైర్ చేసింది, చూసారా? ముందుకెళ్తాం. ఏది తగిలింది, ఓరే మిశ్రా. గాయస్, మీరు భయపడద్దు. సౌండ్ పక్కన మా మదర్ కొంచెం సౌండ్లు వచ్చింది, మీరు అనుకోకండి. కానీ ఏది మన స్కెలిటన్ అయిపోయింది, మనకు బయటికి వెళ్ళిపోవడం మేలు. ఇదేదే డ్రిఫ్ట్ పడకుండా ఉంది. అర్జెంట్ పైకి వెళ్ళిపోలే, చూసుకోండి. మళ్ళీ ఎవరు కొట్టారు? ఇంకో స్కెలిటన్. ఇది ఒకటి ఇందాక చూసాను నేను, పైన ఇంకో స్కెలిటన్ ఉంది. యారో రా. మా నాన్నమ్మ నాకు. ఓకే గైస్, అదర్వైజ్
స్కెలిటన్ అయిపోయావు. అరే యారస్ అయిపోయి నా దగ్గర. జంప్ ఆగండి. అవును మన దగ్గర ఇవి ఉంటాయి కదా, హెల్మెట్, ఇవి ఆర్మర్ గట్ట మనం పెట్టేసుకుందాం. నేదర్ ఇవన్నీ కష్టపడి వెళ్తే దొరికాయి నాకు. ఎట్ట నా లక్. ఇంకా ఇది దాని పేరేటో కూడా నాకు తెలియదు. ఓకే గాయ్స్, థ్యాంక్ గాడ్ నేను ఇంకా నా సామాన్లు నాకు రిటర్న్ వచ్చాయి. ఇప్పుడు నేను అవును నేను చెప్పడం మర్చిపోయాను. పిలేజర్స్ అని చూడండి. VILLAGERS అది విలేజర్స్. PILLEGERS పిలేజర్స్. వాళ్ళు కూడా కొంచెం విలేజర్స్ లాగే ఉంటారు కానీ వాళ్ళ కలర్ వేరు. చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పడానికి రాలేదు, మైన్క్రాఫ్ట్ ఆడడానికి వచ్చాను కదా. ఏదో పొగలాగా ఏదో వచ్చింది ఇక్కడ నాకు. ఇది ఒకటి ఇలా బంజరు భూమిలాగా ఇవన్నీ క్రీపర్స్ చేస్తాయి. ఇది నేను ఇక్కడ కవర్ చేస్తుంటాను, నాకు నచ్చదు. నేను రైల్వే ట్రాక్ వేసాను, అప్పుడు క్రీపర్ సేమ్ ఇలాగే చేసింది. అందుకని చెప్పి నేను మరి రైల్వే ట్రాక్ తీసాను. తర్వాత నేను పార్ట్ 2లో కానీ పార్ట్ 3లో కానీ దీని పార్ట్ ఒకటి దింపుతాను. పార్ట్ 2లో కానీ పార్ట్ 3లో కానీ చూసుకోండి, నేను వీడియో దింపుతాను. దాంట్లో కొన్ని రిడీమ్ కూడా వస్తుంది, గివ్ అవే ఇది. దీనికి టోటల్ 5 పార్ట్స్ అలా దింపుతాను. అంటే నేను ఎండర్ డ్రాగన్ చేరినంత దాకా పార్ట్స్ అలా దింపుతాను. సపోర్ట్ చేయండి. మా ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు, KS గేమింగ్, ఏదేదో వాడి ఛానల్ పేరు ఉంటుంది. ఛానల్ లింక్ కూడా కింద పెడతాను, దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. తను సడన్గా తను కూడా గివ్ అవేలు ఇస్తాడు, కానీ ఇవ్వడేమో ఎక్కువ, నేను ఎక్కువ ఇస్తాను. కాబట్టి నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ కొట్టండి. జస్ట్ జోకింగ్ గాయస్. నేను కింద లింక్ పెడతాను, KS గేమర్ YT అని ఉంటుంది. అరే పోర్టల్ ఇదేటో అనుకోని అనవసరంగా వేస్ట్ చేస్తాను. పోన్లే. నేను నా డోర్ కావాలి. మీరు ఇందాక చూసారు కదా, నా అండర్గ్రౌండ్ దాని డోర్ లేదు. ఇక్కడ డోర్ వేరేద్దామా? ఓహో, ఇది ఫస్ట్ నేను సర్వైవ్ అయ్యాను ఇక్కడే. నేను స్పాన్ అయిన వెంటనే ఇక్కడ స్పాన్ అయ్యాను. ఇక్కడ నుంచి జాంబీస్ ఉంది. ఫస్ట్ జాంబీ కిల్ నేను ఇక్కడే స్టార్ట్ చేశాను. బెడ్ గట్ట ఏరేద్దాం. చాలా ఎమోషనల్ ప్లేస్ అది నాకు. చాలా ఫస్ట్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా చేరానంటే కారణం ఆ హౌసే. ఓకే, ఇక్కడ దింపేద్దాం, వెళ్దాం లోపలికి. అరే నాకు అలా క్యాటిల్ దానికి ముందు చెస్ట్లో సామాన్లు గట్ట పెట్టేద్దామా? నా వాయిస్ కొంచెం హార్ష్గా ఉండొచ్చు అని మీకు అనిపించవచ్చు, నెవర్ మైండ్ ఇట్. చూడండి, మంచి ఎడిట్లు దింపుతాను, గేమ్లు దింపుతాను. నేనేమన్నా ఎప్పుడైనా అయితే నా ఫేస్ రివీల్ కూడా చేస్తాను, నాకు సపోర్ట్ చేస్తే. ఫేస్ రివీల్ చాలా దూరం లేండి, కానీ అప్పుడు చేయకూడదు. నాకు ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ హంబల్లీ రిక్వెస్టింగ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, రిడీమ్ కోడ్లు వస్తాయి, మీకు లాభం, నాకు లాభం. ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తే, ఎన్ని లైక్స్ వస్తే, ఎవరైతే లైక్ చేశారో వాళ్ళకి ఏటిద్దాం, రిడీమ్ కోడ్ ఇద్దామా? వద్దు, నా దగ్గర అంత క్యాష్ లేదు. మీరు సబ్స్క్రైబ్ కొడితే ఎవరెవరైతే కరెంట్లీ కాదు, ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేస్తారో చేస్తారో వాళ్ళకి నా తరపు నుంచి రిడీమ్ కోడ్, అది కూడా 20 రూపీస్ది. నేను ఫస్ట్ రిడీమ్ కోడ్ 10 రూపీస్ పంపిస్తాను. కమెంట్లో ఉంటుంది, పిన్ చెక్ చేసుకోవచ్చు. ముందు దీన్ని తీసుకొని వెళ్ళిపోదాం, తర్వాత రిడీమ్ కోడ్ గురించి మాట్లాడదాం. సౌండ్ వస్తే మీరు పట్టించుకోవద్దని చెప్పానా? బాగుంది కదండి నా హౌస్. ఇది నేను కష్టపడి చేశాను. ముందు మా ఫ్రెండ్ ఫోన్లో చేసాం. తన ఫోను ప్రజెంట్ మొన్న ట్రైన్లో ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. అదే మా ఫ్రెండ్ రాజస్థానీ వాళ్ళ. ఓకే, తను
ఫోన్ చోరీ అయిపోయింది అంటే తీసుకెళ్ళిపోయారు ఎవరు. దానికి మనం కొంచెం ఆడి దగ్గర కరెంట్లీ ఫోన్ లేదని చెప్పి ఆడు వీడియోలు దించడం గట్ట మానేశాడు అంటాడు. పాపం ఎమోషన్ మూమెంట్లో ఉన్నాడు. ఎమోషనల్ మూమెంట్స్లో ఎక్కిరించడం మన అలవాటు కదా. ఇక్కడ కట్టేద్దాం, దీనికి ఇక్కడ కట్టేద్దాం. లేకు నువ్వు కట్టాలి, నీకు కట్టేసాం. మనం బయటికి వెళ్ళిపోదాం. టటర్ టర్ టటర్ టట్. ఇప్పుడు మనం ఎక్కడికి చూడండి, ఇక్కడ పోర్టల్ కూడా నేను త్వరలో చేస్తాను. ఇది బాలే, తీసేద్దాం. నా అండర్ గ్రౌండ్ విలా మీరు పర్ఫెక్ట్ విజిట్ చేయలేదు కదా, రండి మీకు చూపిస్తాను. దానికి కొంచెం ఏరియా కొంచెం పెద్దది చేసేద్దాం. ఇదేంటి ఏరియా పెద్దది చేయడానికి మన స్పాట్ ఇంకొంచెం పెద్దది అవ్వాలిగా. ఓకే గాయ్స్, ఎవరైతే మీకు ఇంకోటి చూపిస్తాను తర్వాత, దాని గురించి మాట్లాడతాను. మీకు వెపన్స్ చూపిస్తాను. ఇది ఒకటి బాగున్నాయో ఇవన్నీ నేను కష్టపడి కలెక్ట్ చేసినవి. కలెక్ట్ అంటే పక్క ఐలాండ్స్లో గట్రా దొరుకుతాయి కొన్ని వెపన్స్. అలాగా కొన్ని క్రాఫ్ట్ చేసినవి. కళ్ళు చెదిరిపోయా, ఇది నాకు కష్టం. మనం ఇందాకలా చూడండి, ఇప్పుడు ఒక లేక్లోని నేను రీస్పాన్ అవ్వకుండా అంటే చూడండి, ఇందాక నేను అయిపోయినా చూడండి. అక్కడ నేను ప్రతిసారి మైనింగ్కి వెళ్తాను. అక్కడే నాకు డైమండ్స్ గట్రా దొరుకుతూ ఉంటాయి. ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో చూసుకోండి. మీకు రిడీమ్ కోడ్ ఇచ్చే పూచి నాది అంటే నాదే. మధ్య మధ్యలో వాయిస్ కొంచెం మారవచ్చు. ఎందుకంటే నేను రికార్డ్ అంటే ఆల్రెడీ నేను ఈ వీడియో రికార్డ్ చేసుకొని ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను కాబట్టి నేను తప్పు ఏమైనా మాట్లాడితే మీరు మాఫ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు అదేటో కానీ వీడియో చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ సపోర్ట్ ఎవరు చేయట్లేదు మీరు. ఓకే మనమైతే ఇప్పుడు ఏం చేస్తామంటే, మీరు త్వరగా నా 50 సబ్స్క్రైబర్స్ చేయించండి. 50 సబ్స్క్రైబర్స్ చేయించిన వెంటనే నేను లైవ్ దింపుతాను. ఎవరెవరైతే లైవ్ అటెండ్ చేస్తారో వాళ్ళకి, ఎవరైతే సూపర్ చాట్లు చేస్తారో వాళ్ళకి కూడా ఇస్తాను నేను రిడీమ్ కోడ్. ఓకే, లైవ్లో నేను డైలీ రిడీమ్ కోడ్ పెడుతూ ఉంటాను. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి 50 సబ్స్క్రైబర్స్ చేస్తే రిడీమ్ కోడ్ పెడుతూ ఉంటాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ SS Gamer YT Edit. ప్లీజ్ హంబలీ రిక్వెస్ట్. చాలా రిక్వెస్ట్లు చేస్తాం. ఇంక గేమ్ మీద ఫోకస్ చేద్దాం. పార్ట్ 1 ఇది. పార్ట్ 2 కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వ్యూస్ మెయిన్ నాకు కావాలి. అందరికీ షేర్ చేయండి ప్లీజ్. ఈ క్రాఫ్టర్ నేను ఇక్కడ పెట్టుకున్నాను ఎందుకంటే ఎప్పుడైనా మా మెయిన్ హౌస్ మీద ఎప్పుడైనా పిల్లర్స్ అటాక్ చేస్తే అండర్ గ్రౌండ్ ఉందని వాళ్ళకి తెలియకుండా ఉండడానికి నేను పెట్టుకున్నాను. సపోర్ట్ చేయండి అనే రిక్వెస్ట్. నేను ఇంకా చిన్న క్రియేటర్ని కాబట్టి నాకు ఎక్కువ మంది సపోర్ట్ చేయట్లేదు, నాకు అర్థమైంది. ఓకే, గేమ్ మీద ఫోకస్ చేద్దాం. నాకేమొచ్చి ఇప్పుడు టార్చ్ లాల్టెన్ గట్ట కావాలి. వావ్ నైస్, 2 లాల్టెన్స్ ఉన్నాయి. ఇంకా ఏంటి కావాలి? టార్చ్ ఉన్నాయి. టార్చెస్ కొంచెం తీసేస్తాం, వెళ్తాం అక్కడ టార్చ్లు పెట్టేద్దాం. టార్చ్లో లాల్టెన్స్ పెట్టేసుకుందాం. పెట్టిన వెంటనే ఏం వెలుగు. టార్చ్ ఇక్కడొకటి ఆ మధ్యలో ఒకటి పెడదాం. ఇక్కడ డ్రిఫ్ట్ కొన్ని పెడదామా? ఎందుకంటే చూడండి, నాకు నచ్చదు అలాగా మొత్తం కవర్ అయి ఉండాలి ఏరియా. ఈ మధ్యలో ఒకటి. ఓకే, ఇక్కడ బెడ్ పెట్టేద్దాం. ఇదే బెడ్ స్పాన్ అవ్వట్లేదు. వెనక్కి వెళ్దాం. నైట్ అయిపోయిందా?
నైట్ అయిపోయింది రే, నాకు తెలియదు అసలు మనం అండర్ గ్రౌండ్ స్పాన్ చేస్తూ నైట్ అయిపోయింది. పడుకొని లేచిపోదాం. చూసారు కదా, కళ్ళు మూసి తెరిసేలోపు తెల్లవారైపోతుంది దీంట్లోనే. ఇది ఎప్పుడు పెట్టాను నేను. డ్రాఫ్ట్ ఏరేద్దాం. మట్టి ముద్ద. ఓకే, ఇక్కడ పెడతాం. పైన ఇంకోటి పెడతాం. ఇక్కడ పైన ఒకటి పెడతాం. మధ్యలో నాకు నచ్చలేదు, అది తీసి టార్చ్ తీసి అక్కడ ఒకటి పెడతాం. ఇంకా పెట్టానులేండి. వెళ్దాం. బాగుంది కదా, ఇది నా అండర్ గ్రౌండ్ విలా. దీనికి ఇంకో అండర్ గ్రౌండ్ దింపుదామా అనుకున్నాను, కానీ బాగోదు అని చెప్పి వదిలేసాను. ఓకే, నేను ఇది పిలేజర్స్ నుంచి కష్టపడి వేరిన బ్యానర్స్ చెప్పాను కదా, పిలేజర్స్ బ్యానర్ ఇది. ఇప్పుడు బాగుంది అండి. పైకి వెళ్దాం. మాది పైకి వస్తుంది. అవును, అది డైమండ్ ఇది ఉంది కదా. రే, ఇది అటాక్ ఇచ్చిందమ్మ. క్రేపర్ ఇక్కడ ఉంది. మెయిన్ ఇదంతా ముందు ఇప్పుడు నాకు నచ్చలేదు. ఈ క్రేపర్తో నాకు ఇప్పుడు లాభం అయిపోతుంది చూడండి. మళ్ళీ ఇంకొంచెం ఏరియా పెద్ద చేసింది క్రేపర్ వల్ల. చూడండి, అది పేలింది. గన్ పౌడర్ దొరికింది నాకు. గన్ పౌడర్ దొరకలేదు. క్రేపర్ని చంపితే అమ్మ తల్లి బాబు బంగారం వజ్రం బయటికి వెళ్ళిపోనా. నీకు కాదు ఇది, మరి లోపలికి వెళ్ళిపోతున్నా, అనవసరంగా చచ్చిపోతావు. వెరీ గుడ్, సబ్బాస్. పడిపోయాను. రే స్కెలిటన్స్ ఉన్నాయా? అర్జెంట్, అయిపోయింది నా పని. వెనక ఇంకుంటుంది. అది చాలు. అమ్మయ్య, ఇంకొంచెం మనకి ఏరియా పెద్దది అయిపోతుంది. మీరు చూడండి అండర్ గ్రౌండ్. ప్లీజ్ నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. మా ఫ్రెండ్ ఫోన్ త్వరలో వస్తుంది. మనం అందరం కలిసి ఇదిగోటి ఎవరైతే మైండ్ క్రాఫ్ట్ ఆడాలనుకుంటున్నారో తన నేమ్ ఏదైతే నేమ్ ఉంటుందో తను నాకు పంపించండి, కామెంట్లో పెట్టండి. నేను చూసి ఫస్ట్లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వాళ్ళ నేమ్స్ నేను యాక్సెప్ట్ చేస్తాను. చూసుకోండి, చెప్తాను. యాడ్ ఫ్రెండ్ చేసి వాళ్ళకి రిక్వెస్ట్ కూడా పెడతాను. చూసుకున్న మైండ్ క్రాఫ్ట్ ఏమొచ్చి నేను ప్లే స్టోర్ నుంచి ఎక్కించిన మైండ్ క్రాఫ్ట్ ఇది 29 రూపీస్లోనే. ఓకే, ముందు మనం ఇదంతా క్రాఫ్ట్ చేయాలి. ఓకే, చూసుకోండి. ఇవాళ రీడమ్ కోడ్ ఏమొచ్చి 10 పెడతాను. నేను ఒకవేళ రేపు వీడియో దింపితే రేపు 20 పెడతాను, రేపు 10 పెడతాను. ఎల్లుండి దింపితే ఎల్లుండి 10 పెడతాను. అలా డైలీ 10 రూపీస్ పెడతాను. మెయిన్ ముందు ఇదంతా క్రాఫ్ట్ చేస్తాను, ఎందుకంటే జాంబీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీడియో ఫస్ట్ దిగిన వెంటనే మీకు ఒకవేళ నాకు కమెంట్ ఉంటుంది. ఓకే, చాలా కష్టపడ్డాం ఈ పార్ట్ 1లోనే. పార్ట్ 2లో అనుకోనా అలాగే కష్టపడాలని కోరుతున్నా. నాకు అదేంటో కానీ సడన్ మూడ్ వచ్చేస్తుంది పాట పాడడానికి. అంతకుముందు క్రాఫ్ట్ చేయాలి వేరంగా, ఇలా టైం పడుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పుంటాను రీడమ్ కోడ్ ఇస్తానని, నమ్మండి ప్లీజ్. చూసుకోండి, ఎవరైతే రీడమ్ కోడ్ గెలుస్తారో వాళ్ళు నాకు మళ్ళీ కమెంట్ చేయండి. అంటే చెప్పండి, ఎవరు నమ్మకం వస్తుంది వీళ్ళకి రీడమ్ కోడ్ ఇస్తున్నాడని. ప్లీజ్ చూసుకోండి, డైలీ 5 ఇస్తాను, 10 ఇస్తాను, 20 కూడా ఇవ్వచ్చు. హైయెస్ట్ ఏమో 100 కూడా ఇవ్వచ్చు. ఓకేనా, సపోర్ట్ చేయండి. ఎస్ఎస్ గేమర్ వైటీ ఎడిట్. దీంట్లో ఎడిట్స్ దింపుతాం. నరుటో ఫ్యాన్ మనం, కానీ కొంతమంది నా ఎడిట్స్ని చూసి నీ ఎడిట్స్ కాదు అంటున్నారు. అది నా ఎడిట్సే. ఇక్కడ లాల్టన్ ఒకటి, ఇక్కడ లాల్టన్ ఒకటి పెడతాం.
ఓకే, వీడియో టైమ్ ఇట్స్ గోయింగ్, చాలా లాంగ్ వీడియో అయిపోతుంది కాబట్టి మనం ముందు టార్చ్లు పెట్టేద్దాం, వెళ్ళిపోదాం. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. కరెంట్లీ ఎవరైతే సపోర్ట్ చేస్తారో రిడీమ్ కోడ్ కోసం వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. మనం వెళ్తాను, నాకు టైం అయిపోతుంది. సెకండ్ వీడియో దింపడానికి నేను నా మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.